అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు లక్ష్మీ ప్రసన్న. నేను మీ తెలుగు నర్స్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను. బేసిక్ చిన్నపిల్లలు ఈజీగా ఇన్ఫెక్ట్ అవడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. సో వాళ్ళ దగ్గర మనం చాలా క్లీన్లీనెస్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. సో చాలా క్లీన్ గా, చాలా నీట్ గా మన ఎన్విరాన్మెంటల్ ని చాలా నీట్ గా అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫస్ట్ వన్ ఫీడింగ్. మనం చేయాల్సింది ఏంటంటే బేసిక్ గా వాళ్ళు ఏమైతే ఫీడ్ చేస్తున్నారో ఫీడింగ్ బాటిల్స్ కానివ్వండి, సో వాళ్ళకి తినిపించే వస్తువులు కానివ్వండి, అంటే థింగ్స్, బౌల్స్ కానివ్వండి అండ్ స్పూన్స్ కానివ్వండి, ప్రతిదీ కూడా వాళ్ళు ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే మీరు హాట్ వాటర్ తో వాటిని సో బాయిల్ చేయాల్సి ఉంటుంది అనమాట. వాటిని హాట్ వాటర్ లో ఎక్కువగా వాష్ చేసి హాట్ వాటర్ లో ఎక్కువసేపు ఉంచాల్సి వస్తుంది. సో అలా ఉంచడం వల్ల ఏమవుతుందంటే సో వాటిపైన ఉన్నటువంటి టాక్సిన్స్ ఏమైతే ఉన్నాయో, సో జర్మ్స్ ఏమైతే ఉన్నాయో అవి కిల్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని ద్వారా ఏమవుతాయి, బేబీస్ కి ఇన్ఫెక్ట్ అవ్వకుండా మనం చూసుకోవచ్చు అనమాట. సో దాని ద్వారా కాకుండా ఎన్విరాన్మెంట్ అనేది మనం శానిటైజ్ గా చూసుకోవాలి. సో నీట్ గా ఉంచుకోవడానికి ట్రై చేయడం అంటే నీట్ గానే ఉంచుకోవాలి బేసిక్ గా. సో వాళ్ళు ఏదైనా తీసుకుని నోట్లో ఏదైనా పెట్టుకుంటే కనుక అది కూడా సో క్లీన్ గా ఉన్నాయి లేదా చూసుకోవాలి. సో అలా ఏది పడితే అది పెట్టేసుకున్నారంటే కనుక మేబీ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, అలాగే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, ఇంకా వేరే ఇన్ఫెక్టెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటాయండి. సో అందుకనే బేబీస్ ఉన్న ఇంట్లో మీరు చేయాల్సింది ఏంటంటే సో క్లీన్లీనెస్ అనేది పాటించాలి మెయిన్ గా. సో వాళ్ళ థింగ్స్ కానివ్వండి, వాళ్ళ క్లాత్స్ కానివ్వండి, అన్ని కూడా సపరేట్ గా పెట్టుకోవడం అనేది చాలా మంచిదండి. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బై.